సాధారణంగా సినిమాలో నటించే యాక్ట్రెస్లు దర్శకులను లేదంటే హీరోలను పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కొంతమంది మాత్రం నిర్మాతలను పెళ్లి చేసుకుని ఆశ్చర్యపరిచారు. వారిలో శ్రీదేవి, సోనాలి బింద్రే వంటి వారు కూడా ఉన్నారు. వారు ఏ నిర్మాతలను పెళ్లి చేసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అనేక తెలుగు, హిందీ సినిమాలో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్యభారతి కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే చనిపోయింది. ప్రతిభ, అందంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా అవతరించింది. ఇక దివ్యభారతి ఒక సినిమా సెట్ లో సాజిద్ నడియావాలా అనే సినీ నిర్మాతతో పరిచయం పెంచుకుంది. వారు 1992లో ఒక ప్రైవేట్ వేడుకలలో వివాహం చేసుకున్నారు. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సినీ కెరియర్ పై ప్రభావం పడకుండా ఉండేందుకు వారు వివాహాన్ని సీక్రెట్ గా ఉంచారు. అయితే మ్యారేజ్ అయిన 1 సంవత్సరానికే ఆమె చనిపోయింది. అప్పటికి ఆమె వయసు కేవలం 19 ఏళ్లు. ఇక అతిలోక సుందరి శ్రీదేవి టాలీవుడ్ హీరోలలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఆమె ఆల్రెడీ పెళ్లైన బోని కపూర్ తో లవ్ లో పడింది. 1996లో అతనిని పెళ్లి చేసుకుంది. బోని కపూర్ హిందీలో ప్రముఖ నిర్మాతగా రాణిస్తున్నారు. అయితే శ్రీదేవి 54 సంవత్సరాలలోనే బాత్టబ్ ప్రమాదంలో పడి చనిపోయింది. ఇక సోనాలి బింద్రే నారాజ్ మూవీ సెట్ లో ప్రొడ్యూసర్ గోల్డీ బెల్ తో పరిచయం పెంచుకుంది. అతడు చిత్ర నిర్మాత రమేష్ బెహల్ కుమారుడు. సోనాలి గోల్డీ 2002లో వివాహం చేసుకున్నారు. వీరికి 2005లో ఒక కుమారుడు జన్మించాడు. సోనాలి మురారి, ఇంద్ర, ఖడ్గం, మన్మధుడు సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమలలో చాలా పాపులర్ అయింది. రవీనా టాండన్ ఒక సినిమా చేస్తున్నప్పుడు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అయిన అనిల్ తడానీతో డేటింగ్ ప్రారంభించింది. 2003లో నిశ్చితార్థం చేసుకుని 2004లో ఉదయ్పూర్లో పెళ్లి చేసుకుంది.